సెజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. నేను మీ ఆదిత్య. ఒక్క ఏడాదిలోనే 5గురికి భారతరత్న పురస్కారాలను ప్రకటించిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను గుర్తు చేసుకుంది. ఇక బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి లాల్ కృష్ణ అద్వానీతో పాటు వెనుకబడినటువంటి తరగతుల సంక్షేమానికి జీవితాంతం కృషి చేసినటువంటి బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కి తొలి విడతగా అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన కేంద్రం అదే కోవలో మరో 3 మహనీయులకు భారతరత్న ప్రకటించింది. ఇక అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఆహారోత్పత్తుల్లో స్వయం సమృద్ధిగా కృషి చేసినటువంటి శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, కర్షక పక్షపాతిగా ఎనలేని సేవలందించినటువంటి 5వ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ లను అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. ఇక వ్యవసాయ రంగం సంస్కరణలపై ధీరోదాప్తుడిగా పోరాడినటువంటి లోక్దల్ నేతగా చరణ్ సింగ్ పేరు పొందారు. ఇక వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి హరిత విప్లవానికి ఆధునిక ఘనతకెక్కినటువంటి శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో అవిరాల కృషి చేసినటువంటి శాస్త్రజ్ఞుడు, వివిధ రంగాల్లో సమున్నత సేవలు అందించిన వీరికి అత్యున్నత పురస్కారాలతో గౌరవించుకోవడం మన పాలకుల ప్రధాన బాధ్యత, కర్తవ్యం కూడా. ఇక ఆపద్బాంధవుడు పివి ప్రపంచంలోనే అత్యంత అప్పులున్న 3వ దేశంగా నిలిచినటువంటి భారత్ను ఆదుకునేందుకు ఆ సమయంలో ప్రధాని అయినటువంటి పివి నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ కు తోడుగా చేసుకుని సంస్కరణలు పరుగులు పెట్టించారు. లైసెన్స్ రాజ్ను బ్రేక్ చేసి విశ్వవ్యానికి భారత్ను అనుసంధానం చేశారు. ఇక 92 నాటికి ఆర్థిక సంక్షోభం అదుపు చేసి తాను పదవి నుంచి దిగిపోయే నాటికి జీడీపీ వృద్ధిని 7.6% చేర్చినటువంటి ఆర్థిక రంగ నిపుణుడు పివి విదేశాంగ విధానంలో తూర్పు వైపు చూపు విధానానికి మన పివిఏ ప్రాణం పోశారు. ఇక అంతర్గత భద్రతకు పెను సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు, ఈశాన్య రాష్ట్రాల్లో సామరస్య వాతావరణానికి పివి విశేష కృషి చేశారని నిస్సందేహంగా చెప్పాలి. ఇక భారతరత్నకు పివి అర్హుడని చెప్పడం కంటే పివికి భారతరత్న ప్రదానంతో పురస్కారానికి గౌరవం వచ్చిందని భావించాలి. ఇది ఈ రోజు వీడియో. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి సెజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.